పారసీక దేశంలో అతను మహారాజుగా వెలిగాడు. చాలా కాలం పరిపాలన చేశాడు. అతను అన్యరాజు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కాదు. అయితే బైబిల్ గ్రంథంలో కోరేషు గురించి ఎందుకు రాయబడి ఉంది? అతను అన్యరాజు కదా, అతని గురించి గొప్పగా రాయడం ఏంటి, అతన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ఏంటి, ఆ సైరస్ పేరు ఇతరులకు పెట్టుకోవడం ఏంటి అని మీ అందరికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా ఈ మాట మధ్యలో తోల్చొచ్చు. కాకపోతే సైరస్ అనేటటువంటి మహారాజుకు అన్యుడైన అతని పట్ల దేవుని కృప ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అతని పట్ల దేవుని ప్రణాళిక ఉంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కోరేషు మహారాజు పర్షియా దేశంలోంచి అతను వచ్చినవాడు. పారసీక రాజ్యంలో పారసీక మహారాజుగా దాదాపుగా 30 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. ఈ పారసీక రాజు గురించి అతనికి పుట్టక మునిపే, కోరేషు పుట్టక మునిపే ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ఒక మాట చదువుకొని దైవ గ్రంథంలోనికి ముందుకు వెళదాము. చూడండి, అతని గురించి యెషయా గ్రంథంలో 44వ అధ్యాయము 28వ వచనం. కోరేషుతో అంటున్నాడు, నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. నేను అంటే యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అంటున్నాడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే చెబుతున్నాను ఆ మాట. నా చిత్తము నెరవేర్చువాడు కోరేషు. అర్థమైందండి? అతను అన్యరాజు, దేవుని ఎరిగినటువంటి వాడు కాదు. కానీ తన పట్ల దేవుని ప్రణాళిక పొంచి ఉంది. దేవుని ప్రణాళిక అతని మీద ఉంది. అతని ద్వారా దేవుడు మహిమపరచబడబోతూ ఉన్నాడు. ఆ దిశగా ఈ వచనం రాయబడి ఉంది. ఆ మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నువ్వు చెప్పు, నువ్వు కట్టబడదువు, దేవాలయమునకు పునాది వేయబడునని నేను చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేము నాశనమైంది, యెరూషలేము కట్టబడాలి. దానియేలు కాలంలో బబులోను వాసులు యెరూషలేమును చెరగొని యెరూషలేము పట్టణాన్ని కూలదోసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది యెరూషలేము వాసులను బబులోను పట్టణానికి తోడుకొని పోయి బానిసలుగా చేసేశారు. అందులో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు, దానియేలు ఉన్నాడు. ప్రముఖులుగా ఎంచబడేవారు చాలా మంది ఉన్నారు. వారు యెరూషలేమును కైవసం చేసుకొని బబులోనుకు పట్టుకుపోయినటువంటి చరిత్ర అక్కడ ఉన్నది. బబులోను నివాసులను చెరగొనిపోయిన వారిని చెర నుంచి విడిపించాడు కోరేషు. చప్పట్లు కొట్టండి ఒకసారి. అన్యరాజు బానిసలుగా ఉన్నటువంటి బబులోను వాసులను చెర నుండి విడిపించినటువంటి ఘనత కోరేషుకు దక్కింది. యోధావారు హింసలు పడుతుండగా వారికి స్వేచ్ఛాయుత వాతావరణం దయచేసి అక్కడి నుంచి యెరూషలేము వాసులను కూడా తను కాపాడినటువంటి మహారాజు కోరేషు.
అతను అన్యుడే. మరొకసారి చెబుతున్నాను, అతను అన్యుడే. అన్యునికి ఎంత ఘనత దక్కిందా, చరిత్ర పుటల్లో లిఖించబడిందా ఆ రాజు కోసం. అన్యరాజు దేవుని ఎరిగినటువంటి వాడు కాదు. కాకపోతే అతని మనస్సు, తనలో తను ప్రేరేపించబడ్డాడట. దేవుని ప్రేరేపణ అతనిలోకి వచ్చింది. అన్నిలో అయినటువంటి చాలామంది రకరకాల గుడులు కట్టుకుంటున్నారు. కోరేషు కాలంలో రకరకాల గుడులు కట్టుకుంటే అందరికీ పర్మిషన్ ఇచ్చాడు. అక్కడ మత స్వేచ్ఛ ఉన్నది. కోరేషు కాలంలో మత స్వేచ్ఛ ఉంది. అక్కడ ఏ దేవత కన్నా, ఏ దేవుని కన్నా, ఏ దేవతా ప్రతిమ కన్నా మొక్కొచ్చు, పూజించవచ్చు. అలాగే క్రైస్తవులను కూడా అతను పర్మిషన్ ఇచ్చి మీరు కూడా గుళ్ళు కట్టుకోండి అన్నాడు. ఆ దిశగా అనేకమైన గుడులు, గోపురాలు కట్టబడ్డాయి కోరేషు కాలంలో. అప్పుడే దేవుని దర్శనం తనకి కలిగింది కోరేషుకు. ఎవరిని ఎంచుకున్నాడు? అన్యరాజును ఎంచుకున్నాడు. అన్యుడైనటువంటి కోరేషును ఎంచుకున్నాడు. అతను దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కాదు, కానీ దేవుని కృప అతనిపై ఉండబట్టి, దేవుడు అతన్ని దర్శించబట్టి, దేవుడే తనను ప్రేరేపించి తనలో ఒక ఆలోచన పుట్టించాడు. ఏం ఆలోచన అంటే, ఒకసారి చదవండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం మొదటి 3 వచనాలను పారసీక దేశపు రాజైన ధ్యానాంశముగా చదువుకుందాం. పారసీక దేశపు రాజైన, చూడండి, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు, 1, 2, 3 వచనాలు చదువుదాం. పారసీక దేశపు రాజైన ఎవరు? దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకు యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించగా ఎవరిని ప్రేరేపించారు చెప్పండి? కోరేషు అన్యరాజు. అతను దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కాదు, కానీ దేవుడు అతని మనస్సు ప్రేరేపించి అతడు తన రాజ్యమంతటను చాటింపు వేయించాడట. వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయుచుండెను. వ్రాత మూలముగా ఇట్లా తెలియజేశాడు. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించిన ఆకాశమందరి ఆకాశమందు దేవుడైన యెహోవా అతనే చెబుతున్నాడు. కోరేషు చెబుతున్నాడు, అన్య రాజు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఆకాశమందలి దేవుడైన యెహోవా. చప్పట్లు కొట్టి దేవుని గణపరచగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు? అన్యరాజైన కోరేషు చెబుతున్నటువంటి మాట. ఏం చెబుతున్నాడు? ఆకాశమందు దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. నా వశము చేసిన వాడు ఆకాశమందు దేవుడైన యెహోవా సకల జనులను నా వశము చేశాడు. ఎంత గొప్ప ఘనతను ఆపాదించాడు కోరేషుకు. దేవుని ఎరిగినటువంటి వాడు కాదు. మరొకసారి చెబుతున్నాను, దేవుని ఎరగనటువంటి వాడువైనా కాకపోయినా దేవుని దృష్టి నీపై ఉంటుంది. దేవుని ఆలోచన నీపై ఉంటుంది. దేవుని మనస్సు ఏ జాతి వారైనా, ఏ కులము వారైనా, ఏ మతము వారైనా దేవుని కృప నీకు ఉంటే, దేవుని కృపను నువ్వు పొందగలిగితే, దేవుని ప్రేరేపణ నీపై ఉంటే నువ్వు దేవునికి అనుకూల వర్తనగా మారగలవు. హల్లెలూయా, హల్లెలూయా.
మనం కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు, కొంచెం ఆయన టేస్ట్ చూస్తే చాలు, దేవుడు మనలో ప్రవేశిస్తాడు, మనలో ఒక ప్రేరేపణ కలిగిస్తారు. అతను ఆ రోజుల్లో చేసినటువంటి విషయం ఏంటంటే మత స్వేచ్ఛ అనుగ్రహించాడు. ఏ మతమైనా మీరు చేసుకోవచ్చు అని అన్నాడు. అలాగే క్రైస్తవులను కూడా, క్రైస్తవులా చూడండి, మీకు కావలసినటువంటి దేవుని మీరు పూజించుకోండి అన్నాడు. అదే దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా కోరేషు మారాడు. అప్పుడు కోరేషుకు దేవుని ప్రేరణ కలిగింది. అప్పుడు అంటున్నాడు, ఆయనే అంటున్నాడు, ఆకాశమందు దేవుడైన యెహోవా ఈ లోకమందున ఉన్న సకల జనులను నా వశము చేశాడు. యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నాకు ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? కోరేషుకు ఆజ్ఞ ఇచ్చాడు. కోరేషుకి ఈ మాటలు చెప్పాడు. అన్యరాజుకి ఈ మాట చెప్పాడు. నువ్వు క్రైస్తవుడివేనా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? మాట్లాడితే దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? ఏమో నాకు తెలియదు. కానీ కోరేషు మాత్రం తనతో చెప్పినటువంటి ప్రతి మాటను నెరవేర్చి తీరాడు, నెరవేర్చాడు. దేవునికి ఇష్టపూర్వకంగా ప్రవర్తించాడు. కోరేషు చరిత్రలో మిగిలిపోయాడు. ఈ కోరేషు ఇప్పుడు చాటింపు వేయించి యెరూషలేములో ఒక ప్రకటన చేయించాడు. యెరూషలేము వాసులారా చదవండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోనున్న దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ఆమేన్. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. కోరేషు చెబుతున్నాడు, వారి దేవుడు వారికి తోడుగా ఉండునుగాక. యెరూషలేము కట్టించడంలో కోరేషుకు దేవుని ఆజ్ఞ బయలుదేరింది, ప్రేరేపణ కలిగింది. ప్రకటన చేశాడు, అన్యజనులందరినీ పిలిచాడు. ఇశ్రాయేలు వారలారా, మీరు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని కట్టండి, నేను మీకు సామాన్లన్నీ కూడా సమకూరుస్తాను. ఏమేమి మెటీరియల్ కావాలో నేను సమకూరుస్తాను. ఆ మహారాజు చెప్పాడు, నేను సమకూరుస్తాను, మీరు కూడి రండి, ఆలయాన్ని కట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చి ఆ కట్టే వరకు తన బాధ్యత వహించిన వాడు కోరేషు. ఆ ధైర్యం ఇలా ఏం జరిగిందో తెలుసా? చదవండి అమ్మా. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛ అర్పణలు కాక ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించి వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీయుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించాడు వారందరూ వారితో కూడుకొని వచ్చి వారితో కూడి పని చేశారు. యెరూషలేములో ఉండి యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మందిరం కట్టడానికి అన్య రాజుకు ప్రేరేపణ కలిగించి వారి మనస్సును దేవుడు ఆకర్షించి అందరికీ ప్రకటన చేయించి వారి ద్వారా మందిరము కట్టుటకు పూనుకున్నటువంటి సందర్భం ఇక్కడ పొందుపరచబడి ఉంది. దానికంటే ముందు గ్రంథములో, దేనికంటే ముందు, ఎజ్రా గ్రంథానికి ముందు ఉన్నటువంటి 2వ దినవృత్తాంతర గ్రంథము ఆఖరి అధ్యాయము 28వ అధ్యాయమా 36వ అధ్యాయము 22 లాస్ట్ వచనాలు చదవండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటిని చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను.
పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును గాక. దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్. ఎవరు చెప్పారు ఈ మాటలు? కోరెషు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి సంబంధించే యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. చూడండి, ఒక మనిషి పర్మిషన్ పొందాడు. కోరెషు దేవుని ప్రేరేపణ పొందాడు కదండి. దేవుని ప్రేరేపణ కోరెషు పొందాడు. ఇప్పుడు చెబుతున్నాడు ఇక్కడ యెషయా గ్రంథము 45వ అధ్యాయం మొదటి వచనములో, అతని పక్షమున జనములను జయించుటకు. చాలా జాగ్రత్తగా వినండి, కొద్దిసేపే. జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. కోరెషును దేవుడు ఆకర్షించాడు, దేవుడు ప్రేరేపణ కలగజేశాడు. దేవుడే తన మందిరాన్ని కట్టుటకు కోరెషు ద్వారా సకల సౌకర్యాలు కల్పించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ వచనం చదువుతున్నాము. నేను రాజుల నడికట్లను విప్పెదను. చూడండి, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లను. కుడి చేతిని పట్టుకుంటే, దేవుడే నీ కుడి చేతిని పట్టుకుంటే నీకేం కొదువ ఉంటుంది? గమనించండి, దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడట. పెళ్ళిలో ఒకరినొకరు చెయ్య పట్టుకోమంటారు కదండి. పెళ్లి కొడుకుని అంటారు, ఆ పెళ్లి కూతురు కుడి చేయిని పట్టుకో, మీ ఇద్దరు కలిసి నడవండి అంటారు. దేవుడే ఈ బంధం వేస్తున్నాడు. దేవునికి నువ్వు ఇష్టమైన వాడివైతే నీ కుడి చేతిని పట్టుకుంటాడట. నీ కుడి చేతిని పట్టుకుంటే సమస్తమును ఆయనే నిన్ను నడిపించగలడు. ఒకసారి చదవండి. ఇప్పుడు నేను రాజుల నడికట్లను విప్పెదను. మళ్ళీ చదవండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను అతని కుడి చేతిని పట్టుకున్నా. ఎందుకు పట్టుకున్నాడు? జనములను నడిపించడానికి. అతని కుడి చేయి పట్టుకుంటే అతని వెనకాల జనమందరూ కూడా సమకూడి వస్తారు. దేవుడు నీ కుడి చేయి పట్టుకుంటే నువ్వు లీడర్గా మారుతావు. ఇప్పుడు చెప్పండి, దేవా నా కుడి చేతిని పట్టుకోవా? ఒకసారి కళ్ళు మూసుకొని దేవుడిని అడగండి, దేవా నా కుడి చేతిని పట్టుకో, నీ చేయి పట్టుకొని కోరుతున్నాను. నువ్వు నా చేయి పట్టుకో ప్రభా. నువ్వు నా పక్షంగా నా చేయి పట్టుకుంటే జనమందరూ నన్ను ఏకీభవిస్తారు. జనమందరూ నాతో కూడా వస్తారు. జనమందరిని నడిపించగలుగుతాను. దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మరొకసారి అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అతని కుడి చేతిని పట్టుకుంటున్నాను. సంజు, దేవుడిని అడుగు, దేవా నా కుడి చేతిని పట్టుకో, ఈ జనమందరిని నడిపించగలుగుతాను. చెప్పండి, దేవా నా కుడి చేతిని పట్టుకోండి, నేను ఈ జనమందరినీ కూడా నడిపించగలుగుతాను. ఆ శక్తి నువ్వు నాకు ఆపాదించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి. నేను రాజుల నడికట్లను విప్పెదను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా. రాజుల నడికట్టు అంటే యుద్ధానికి వెళ్ళేవారు రాజులు. యుద్ధానికి వెళ్ళే రాజులు నడికట్టు కట్టుకుంటే నడుము బలంగా ఉంటుంది. ఏదైనా శక్తివంతమైన పని చేయాలంటే నడుము కట్టుకొని పని చేయాల్సి ఉంటుంది. ఆ నడికట్టు దానికి సాదృశ్యం. ఎవరైనా టవలు
భుజాన వేసుకుంటారు, తీసి నడుము కట్టుకున్నారంటే పని చేయ పూడుకుంటున్నాడని, దానిలో విజయం సాధిస్తాడని అంతరార్థం అది. ఇప్పుడు ఇక్కడ చదవండి ఏం చెప్తున్నాడు, రాజుల నడికట్టును నేను విప్పేస్తాను. రాజులు నీ మీదకి యుద్ధానికి వస్తాను అనుకుంటున్నావా? వారి నడికట్టును నేనే విప్పేస్తాను. వారు ఇంకా పని చేయలేరు, శక్తి అంతా నీకే ఉంటుంది. వారందరూ కూడా నీతో కూడా వస్తారు, నీ మాట వింటారు. వారికి ఏ శక్తి ఉండదు. అప్పుడు నేను రాజుల నడికట్టును విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా. చూడండి చూడండి, సమస్త డోర్లు అంటే ద్వారములు, అన్ని డోర్లు మూసేస్తున్నారనుకో. నువ్వు ఇంటికి వెళ్తుంటే తలుపు దడాలను వేశారు అనుకో, ఏం అర్థం? నిన్ను ఇంట్లోకి రావద్దని, నిన్ను లోపలికి రావద్దని. నువ్వు చూస్తుండగా ఎవరైనా నీ ఎదుటే డోర్లు మూసేస్తే నిన్ను రావద్దని అర్థం. కానీ ఇక్కడ చెబుతున్నాడు మాట ఏంటంటే, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను, ఎవరు నీ డోరు మూయలేరు. ద్వారములు నేను తెరుస్తాను, ముందెళ్ళి వారి ద్వారములు క్లియర్ చేస్తాను. ద్వారములన్నీ తెరిచి ఉంచుతాను, నీకేది అడ్డు రాదు. మిత్రమా, నీకేది అడ్డు రాదు. సమస్త డోర్లు నీకు ఓపెన్ చేయబడతాయి. మూసి ఉన్న ప్రతి ద్వారము తెరవబడునుగాక, తెరవబడునుగాక, తెరవబడునుగాక. నీకు క్లోజ్ చేయబడి ఉంటుంది ప్రతి ద్వారము తెరవబడునుగాక. ఆమేన్. చాలా డోర్లు మూసివేస్తారు. చాలామంది వారి హృదయాలు మూసివేస్తారు. చాలామందికి నీకు సహాయం చేయలేమని డోర్లు మూసేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, వారి డోర్లు నేను తెరుస్తాను, ద్వారములు తెరుస్తాను. చదవండి ఇంకా. అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చున్నాడు. తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చున్నాడు. ఎవరిని అభిషేకించాడట? కోరేషును దేవుడు అభిషేకించాడా? అతను అన్యుడు కదా. కానీ దేవుని కృప అతనిపై ఉంది. దేవుని ప్రేరేపణ అతనికి కలుగజేశాడు. దేవునిలో ఇష్టపూర్వకంగా నడుస్తున్నాడు. దేవుడు ఏది చెబితే అతని వల్ల జరుగుతుంది. కనుక దేవుడు తనకి అభిషేకించాడు, తనని అభిషేకించాడు. అభిషేక్తుడైనటువంటి కోరేషు అని రాయబడి ఉంది ఇక్కడ. అతను అన్యరాజే, కానీ అభిషేకం పొందినవాడు. ఇర్మియా ప్రవచించాడు తన కోసం. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 600 శతాబ్దంలో, 6వ శతాబ్దంలో క్రీస్తుకు పూర్వం అంటే 600 సంవత్సరాలకు పూర్వమే అతను ప్రవచించాడు కోరేషు కోసం. దేవునికి మహిమ కలుగునుగాక. అతని అభిషేకించిన, చదవండి ఇప్పుడు. అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. ఇవన్నీ ఎవరి కోసం సెలవిస్తున్నాడు? కోరేషు కోసం. మూయబడిన ద్వారంలో నేను తెరుస్తాను, మూసి ఉన్న ప్రతి ద్వారము తెరవబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవండి అమ్మ ఇంకా. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. చాలండి, ఒక్కొక్క మాట చదువుదాం. ఏమంటున్నాడు? అప్ అండ్ డౌన్స్ ఉన్నటువంటి ప్రదేశాలను, మెట్టగా ఉన్నటువంటి ప్రదేశాలను నేను సదును భూమిగా చేస్తాను, సరళము చేస్తాను. నీకు వెళ్ళే దారిని సరళము చేస్తాను. నీకు ఎత్తు పొలాలు ఉండవు, నీ జీవితంలో ఎత్తి పొలాలు అంటూ ఉండవు. నువ్వు వెళ్ళే దారి తిన్నగా ఉంటుంది, సరళముగా ఉంటుంది. ఎత్తడి తలుపులను పగలగొట్టెదను. అప్పుడు గడలు వేస్తారట,
ఆ ద్వారములకు ఇప్పుట్లాంటి కాదు, చాలా పెద్ద పెద్ద ద్వారాలు కదండి, పెద్ద ద్వారాలు. ఆ గడ తీయాలంటే ఒక సైన్యమే రావాలి, సైన్యమే ఆ గడ తీయాలి. అలాంటిది ఎత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను విరగొట్టెదను. ఇనప గడియలు విరిగిపోతాయి. ఏ ద్వారము కూడా నేమీ చేయలేదు. నీకు అడ్డుగా వచ్చినటువంటి ప్రతి ద్వారము తెరవబడునుగాక, అడ్డుగా వస్తున్నటువంటి ప్రతి అడ్డంకి తొలగిపోవునుగాక. నీకు అడ్డుగా ఇక నుంచి ఏది రాదు. విశ్వసించండి, నీకడ్డుగా ఏది రాదు. ప్రతి దారి సరళము చేయబడుతుంది. ఎప్పటిదాకా నీకు చాలా అడ్డులున్నాయి, చాలా వేదనలు ఉన్నాయి, చాలా అడ్డంకులు ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, నీ దారి సరళమగునుగాక. నీకు అడ్డుగా వస్తున్నటువంటి ప్రతి ఎత్తడి తలుపులు పగలగొట్టబడునుగాక, ప్రతి ఇనప గడియల తలుపులు తెరవబడునుగాక. చదవండి. పేరు పెట్టి నిన్ను పిలిచాను, నేనే ఇశ్రాయేలు దేవుడను. నిన్ను పేరు పెట్టి పిలిచాను. కోరేష్ అని పిలిచాను, రాంబాబు అని పిలిచాను, సంజయ్ అని పిలిచాను, లక్ష్మణ్ అని పిలిచాను. నేను పేరు పెట్టి పిలిచాను. నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే. నిన్ను పేరు పెట్టి పిలిచాను. సైరస్ అని పిలిచాను. నువ్వు నా బిడ్డవు, నా కుమారుడవు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు. చూడండి, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చప్పట్లు కొడతారు ఒకసారి సంతోషంగా ఉన్న వారంతా. ఎందుకు కొట్టారు అమ్మా? చెప్పండి. వాక్యం వినలేదన్నమాట. అంధకార స్థలములలో అమ్మా, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో దాచబడిన మరుగైన ధనమును నీకిచ్చేదను. మరొకసారి చప్పట్లు కొడతారా? దేవుడు ఆశీర్వాదపు జల్లులు నీ మీద కురిపించబోతూ ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. నీకే దాచబడి ధనమును నీకిస్తాను. నువ్వు సంపాదించక్కర్లేదు. నీ కొరకు నేను రహస్య స్థలములలో దాచిపెట్టబడి ఉంచినటువంటి ధననిధి నీ కోసం నేను తీసుకొస్తాను. నేను నీకు ఇస్తాను. మరొకసారి ఆ వచనం చదువుదాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చేదను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నీ కోసం గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. దేవుని వేడుకో. దేవా, నా కొరకు నువ్వు దాచబడినటువంటి ధనాన్ని నాకు అందించు ప్రభువా. దేవా, నా కోసం నువ్వు దాచి ఉంచినటువంటి ప్రతి విధమైనటువంటి నాయన ఆలోచన, జ్ఞానము నాకు దయచేయి నాయన.